యాక్షన్. ఫేస్బుక్లో అమ్మాయిలు పడేద్దాం అనుకునే వాళ్ళకి చిన్న విన్నపం. ముఖ్యంగా ఫేస్బుక్లో అమ్మాయిలు 3 రకాలు. వారి ప్రొఫైల్ పిక్ను బట్టి వాళ్ళ కేటగిరీ చెప్పేయచ్చు. వాళ్ళ గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షరతులు వర్తిస్తాయనే ట్యాగ్లైన్ మాత్రం తప్పకుండా అన్వయించుకోండి. ఏ క్లాస్ అమ్మాయిలు? వీళ్ళు అప్సరసలాగుంటారు. వీళ్ళు ప్రొఫైల్ చాలా సెక్యూరిటీ, అలాగే లాగిన్ చేస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ తప్ప ఎవరికి లైక్ కొట్టరు, ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోరు, ట్రై చేస్తే టైం వేస్ట్. బి క్లాస్ అమ్మాయిలు, అబ్బో వీళ్ళు ఉన్నారే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇవి చెప్పడానికి అకౌంట్ ఓపెన్ చేసుకుంటారన్నమాట. వీళ్ళకి అద్దం కనబడితే పాపం అద్దంలో ఫోటో తీసుకొని ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టుకుంటారు వీళ్ళు. హమ్ అంటే 100 లైక్లు, ఆహా అంటే 200 కామెంట్లు. వీళ్ళకి ఫుల్ కాంపిటీషన్. ఇంకా అందరినీ యాడ్ చేసుకుంటారు కానీ ఎవరితోని మాట్లాడరు, సో టైం వేస్ట్. సి క్లాస్ అమ్మాయిలు, ఫేస్బుక్కి వీళ్ళు హైలైట్. అసలు వీళ్ళ పేరుకు ముందు ఏంజల్, లవ్లీ, స్మైల్ అని పెట్టుకొని అబ్బో మనల్ని చంపేస్తారు. ప్రొఫైల్ పిక్చర్ ఎక్కువగా హీరోయిన్స్ లేక కిడ్స్ పిక్చర్ పెడతారు. సమంత, కాజల్ పిక్చర్స్ పెడతారు. ఎందుకో మరి వీళ్ళు కూడా అంత అందంగా ఉంటారని ఫీలింగ్ ఏమో. ఇకపోతే ఫేక్ ఐడీలు ఉంటాయి కదా, అబ్బబ్బా వీళ్ళ సంగతి అస్సలు చెప్పలేం. సేమ్ అమ్మాయిలు లాగే నటిస్తారు. నటించి కొద్ది రోజులకి అటు ఇటు కానుండలా తయారవుతారు. ఇది బ్రదర్స్ సంగతి. ఫేస్బుక్ని కొత్త స్నేహితుల పరిచయం కోసం, మన స్నేహాన్ని కొనసాగించడం కోసం, తెలియని విషయాలను తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తే మంచిది. అలా కాదని తేడా నడుచుకుంటే తేడాలు వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.